హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో ఇప్పటికీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, రక్తపు కన్నీరు కారుస్తున్న మరియమ్మ మాత. అవునండి, ఇది నిజంగానే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందనేది ఈ ఫుల్ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. సో ఇది ఎక్కడ జరిగిందంటే గుంటూరు జిల్లాలోని కట్రపాడు అనే గ్రామంలో పునీత శౌరివారి దేవాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2024 ఆగస్టు 16 శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ సంఘటన అనేది జరిగింది. ఇది ముందుగా ఎవరు చూశారంటే, ప్రతిరోజు డైలీ చర్చికి వెళ్తున్నట్లే మరేదల సభ్యులు వెళ్తూ ఉన్నారంట. వెళ్తుంటే అందులో ఒక ఆమె విద్యారాణి అనే ఒక స్త్రీకి ఆ రోజు మరియమ్మ గారి కంటికి రక్తం వస్తుండగా చూశారనమాట. ఆమె ఆ సంఘటన చూడగానే ఆ చర్చి ఫాదర్కి తెలియజేశారంట, ఇలా మరియమ్మ తల్లి కంటికి రక్తపు కన్నీరు వస్తున్నాయని చెప్పి. సో ఇంక అందరూ కలిసి ఆ రోజు ఆ ప్రేయర్స్ అయితే స్టార్ట్ చేశారంట. ఆగస్టు 16 శుక్రవారం ఎడమ కంటి నుంచి మాత్రమే రక్తపు కన్నీరు అయితే వచ్చాయంట. ఆ తరువాత వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 23 కుడి కంటి నుంచి కూడా రక్తపు కన్నీరు అయితే వస్తూ ఉన్నాయంట. ఇంతకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మొట్టమొదటిసారి ఈ సంఘటన చూసింది మరేదల సభ్యుల్లోని ఒక విద్యారాణి అనే స్త్రీ చూసిందని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఆమెకు కూడా మరియమ్మ గారికి వచ్చినట్టే కంటి నుంచి తనకి కూడా రక్తపు కన్నీరు వచ్చాయంట. ఈ సంఘటన కేవలం శుక్రవారం మాత్రమే జరుగుతుంది. ప్రతి శుక్రవారం మరియమ్మ కంటి నుంచి రక్తపు కన్నీరైతే కారుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు వివిధ రకాల ప్రాంతాల నుంచి మరియమాతను దర్శించుకోవడానికైతే తరలి వస్తూ ఉన్నారు. అలా మరియమాత కంటికి రక్తం రావడం అనేది ఒక అద్భుతమనే అనుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మరియమాత మనకి ఏదో సందేశం ఇస్తున్నట్లయితే అనిపిస్తుంది. రకరకాల ప్రాంతాల నుంచి భక్తులైతే తరలి వస్తున్నారన్నమాట మరియమాతను దర్శించుకోవడానికి. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయని కొంతమంది సాక్ష్యం కూడా ఇచ్చారంట. ఈ సంఘటన జరిగింది ఆగస్టు 16 అని చెప్పాను కదా. సో అప్పటి నుంచి కూడా ఇప్పటికి 3 months అవుతుంది. ఇప్పుడు కూడా జనాలు చాలామంది వస్తూనే ఉన్నారంట మరియమాతను దర్శించుకోవడానికి. సో అలా భక్తులు వస్తున్నారని చెప్పి ఆ చర్చి ఫాదర్ అయితే థామస్ గారు ఈ చర్చిని ఎప్పుడు ఓపెన్ చేసే ఉంచుతున్నారంట జనాల కోసం. అక్కడున్న ఫాదర్ ఏం సజెషన్ ఇచ్చారంటే, శుక్రవారం ఆదివారం మాత్రమే ఇలా మరియమ్మ కంటి నుంచి రక్తం అనేది వస్తుంది కదా, సో శుక్రవారం ఆదివారం మాత్రమే రండి, అప్పుడు మీరు ఎక్కువ దర్శించుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నారు. సో నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ అక్కడికి. మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారనమాట చూడడానికి. మా అమ్మ వాళ్ళు కూడా చూసినప్పుడు షాక్ అయ్యారంట, ఇది నిజంగానే జరిగిందని చెప్పి. సో మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికైతే వెళ్ళి విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళడానికి అడ్రస్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. గుంటూరు బస్ స్టాండింగ్ నుంచి పర్చూరు వెళ్ళే రోడ్డు అనమాట. అక్కడ నుంచి ప్రత్తిపాడు పక్కనే ఉంటుంది, వరగాని రూట్ నుంచి కట్రపాడు అనే గ్రామం. సో అక్కడికైతే బస్సులు అవి అయితే ఎక్కువ సౌకర్యం ఉండవన్నమాట, ఓన్లీ వరగాని వరకు మాత్రమే ఉంటాయి. అక్కడ నుంచి మన సొంత వెహికల్స్ లేదా అప్పుడప్పుడు ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయంట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ మరియమాతని దర్శించుకోండి. నిజంగా ఫ్రెండ్స్, మనం ఏదనుకుంటే అది జరిగిద్ది అనమాట. ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. చాలామంది భక్తులు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారంట. వాళ్ళు అనుకున్నవి కూడా జరిగాయని చెప్పి ఆ చర్చిలో అయితే సాక్ష్యాలు అయితే ఇచ్చారంట. సో ఇక్కడ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఇలా జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కడపలోని రామాపురం అనే గ్రామంలో కూడా జరిగిందంట ఇలాగా. అంటే కొన్ని విలేజెస్లో కంటి నుంచి రక్తం అయితే కారుతుంది, ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే ఓన్లీ కంటి నుంచి వాటర్ మాత్రమే వస్తున్నాయంట. సో ఇది అద్భుతమనే మనం చెప్పుకోవాలి. సో ఫైనల్గా వీడియో వచ్చింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.